ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క మహాకృపను బట్టి మరొక నూతన దినంలో ప్రవేశపెట్టిన దేవదేవుని బట్టి నేను స్తుతిస్తున్నాను. రండి, దేవుడు మనకిస్తున్న మరొక నూతనమైన వాగ్దానము. ఆయన యందు భయభక్తులు కలిగిన వారికి ఏమీ కొదువ ఉండదు. కీర్తన గ్రంథము 34:9 మనకి ఈ మాట కనిపిస్తుంది. సింహపు పిల్లలైనను లేమి కలిగి ఉంటవి కానీ ఆయన యందు భయభక్తులు కలిగిన వారికి ఏమీ కొదువ ఉండదంట. సింహము అడవికి రాజు. సింహము వేటకు బయలుదేరితే తన పిల్లల కోసం ఏదో ఒక జంతువును వేటాడి తీసుకుని రాగలిగిన సత్తా కలిగింది, సామర్థ్యం కలిగింది, దమ్మున్నది. మరి అలాంటి సింహపు అయినను కూడా కొన్ని పర్యాయాలు తన పిల్లలకి ఆహారం పెట్టలేక ఉసూరుమంటూ వస్తుందంట. కానీ దేవుని యందు ఎవరు భయభక్తులు కలిగి అడుగులు వేస్తారో వారి పిల్లలు పస్తూ ఉండరని సెలవిస్తున్నాడు. ఈరోజు నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే నీ బిడ్డలను పస్తు పెట్టే దేవుడు కాదండి. పస్తు పెట్టే దేవుడు కాదు. ఎంత గొప్ప దేవుడు, ఎంత నమ్మకమైన దేవుడు. తన బిడ్డలైన వారికి ఆయన మరి ఆహారమును దయచేసే దేవుడు, ఎక్కడ తక్కువ చేసే దేవుడు కాదు. తను ఆశ్రయించిన వారిని విడిచిపెట్టే దేవుడు కాదు. తను నమ్మిన వారిని సిగ్గుపరిచే దేవుడు అంతకంటే కాదు. మరి అలాంటి దేవుని యందు నీవు నేను విశ్వసిస్తున్నాము. ఆ మాటను నమ్మగలిగితే నీవు నీ జీవితంలో ఆ వాగ్దానము నెరవేర్పు జరుగుతుంది. అయ్యా, దేవుడు నమ్ముకున్నాము కానీ మమ్మల్ని దేవుడు పోషించట్లేదు, దేవుడు మమ్మల్ని పట్టించుకోవట్లేదు అని కొందరు చెప్తూ ఉంటారు. మరి ఆయన యందు భయభక్తులు కలిగి అడుగులు వేస్తున్నావా? ఆయన యందు భయము భక్తి కలిగి జీవించగలిగితే దేవుడు వచ్చి నీ ద్వారాన్ని తట్టి, నీ తలుపు తట్టి నిన్ను పోషిస్తారండి. ఎలా? యెషయా గ్రంథంలో మాట ఉంటుంది, ఆయన యందు భయభక్తులు కలిగిన వారిని రాజుల చేత పోషించు తండ్రులుగాను, రాణుల చేత పాలిచ్చు దాదులుగా చేసి రాజుకే సెలవిస్తాడు. ఇదిగో నా బిడ్డను పోషించని. రాణులని పాలిచ్చే దాదులుగా చేసి అని పోషిస్తాడు. మనం మోషే జీవితంలో చూసినట్లయితే తన కాలంలో తనతో పాటు వారందరి పిల్లల్ని 2 సంవత్సరాల పిల్లల్ని సంహరించి వేశారు. కానీ మోషే పట్ల ఉన్న దేవునికి ఉద్దేశము తన తల్లికి విశ్వాసాన్ని దయచేసి రాజాజ్ఞని భయపడక 3 మాసాలు దాచిపెట్టింది. ఆ తదుపరి అతను నైలు నదిలో వదిలిపెట్టి రాణికి కుమారుడిగా పెరిగే అవకాశాన్ని కల్పించి తిరిగి తనే పాలిచ్చు తల్లిగా ఉన్నది. చూడండి, మరి తన చుట్టూ ఉన్న అపాయమే, కానీ తన బిడ్డ విషయంలో ఆ అపాయం చోటు చేసుకోలే. కారణము వారు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించిన విధానము. ఈరోజు నీవు నేను కూడా మరి ఇలాంటి భయభక్తులు కలిగి అడుగులు వేస్తే ఒకవేళ ఎడం పక్క 1000 మంది పడినా, కుడి పక్కన 10,000 మందికి వెళ్ళిన అపాయము నీ వద్దకు రాలేదు కూడా. అటు విశ్వాసాన్ని నువ్వు కలిగి అడుగులు వేయాలి. అటు వాగ్దానాన్ని ఎత్తిపట్టి నువ్వు ప్రార్థించాలి. అయ్యా, నేను భయభక్తులు కలిగిన మేము మా బిడ్డలను ఎక్కడ లేమితో మాకు సంబంధం లేదు, వారికి కావాల్సిన ప్రతిదీ కూడా నీ సమృద్ధిలో నుంచి, నీ మహిమలో నుంచి అనుగ్రహించమని విశ్వాసంతో నువ్వు అడిగితే దేవుడు నీ పట్ల తప్పగా కార్యం చేసే దేవుడు. అటు కృప దేవుడు నీకు దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన. దయగలిగిన మా తండ్రి, నీకు స్తుతులయ్యా. ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన నాయన వాగ్దానమును మేము స్వతంత్రించుకుని నేను భయభక్తులు కలిగిన వారికి ఏమీ కొదువు లేదని సాక్ష్యం ఇచ్చే స్థితికి లేవనెత్తమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.